అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. ఒక కిలాడి స్త్రీ కన్ను పడింది మీనరాశి జాతకుల మీద. మీరు వింటుంది అక్షర సత్యమే. ఈ యొక్క కిలాడి స్త్రీ మీపైన చెడు ప్రయోగం జరపడానికి సిద్ధమయ్యింది. ఈ రోజున ఆ పర్యవసానం మీ మీద పడబోతుంది. ఇలా చేయండి, లేదంటే నరకం చవి చూడాల్సింది. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితం దక్కబోతుంది? ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవియే నమః. ఈ రోజున మీకు జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆ కిలాడి స్త్రీ కన్ను మీ మీద, మీ కుటుంబం మీద కూడా పడింది. ఈ యొక్క కన్ను మిమ్మల్ని వెంటాడుతుంది. ఎలాగైనా సరే మిమ్మల్ని ఇబ్బందుల పాలు చేయాలి, అవమానాల పాలు చేయాలని చెప్పి ఎన్నో రకాలైన చెడు ప్రయోగాలు అనేది మీ మీద చేస్తుంది. కాబట్టి ఈరోజు మీరు అర్జెంటుగా ఆ ప్రయోగాలు ఇలా తిప్పికొట్టండి, లేదంటే చాలా ఇబ్బందులు పడతారు. ఆ స్త్రీ ఏమిటంటే తన యొక్క జీవితాన్ని కూడా మర్చిపోయి ఎలాగైనా సరే మిమ్మల్ని నష్టపెట్టాలి, ఇబ్బంది పెట్టాలి అని చెప్పేసి కంకణం కట్టుకుని మరీ కూర్చుంది. మీరు ఎన్ని పనుల్లో ఉన్నా అసలు ఆ స్త్రీ ఏం చేయబోతుంది, ఎవరు ఆ స్త్రీ, ఎవరు ఎందుకు చేస్తున్నారు అనే వివరాలు ఈ వీడియోలో 10 నిమిషాలు సమయం కేటాయించి వినండి. సపోర్ట్ చేయండి మాకు. ఇటువంటి విలువైన మీరు సమాచారాన్ని పక్కన పెట్టేస్తే మీరు నష్టపోతారు. భగవంతుడు మా నోటి ద్వారా పలికిస్తున్న మాటలుగా భావించి వీడియో చివరాఖరు వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్గా, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం ఏమాత్రము కూడా లేకుండా మనమైతే ఈ వీడియోలోకి వచ్చేద్దాము. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. తమలపాకు పైన అంజనం వేసి ఏ సమస్యకైనా జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలకైనా శాశ్వత పరిష్కారం చూపబడినటువంటి సమస్యలకైనా శాశ్వత పరిష్కారం చూపబడును. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కారం చూపబడును. గురూజీ మహదేవ. ఫోన్ నెంబర్ 9440375444. ఆ స్త్రీ ఎవరు ఏంటి అనేది మీ మనసుకు చాలా వరకు ఇప్పటికే అర్థం అవుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఏముందిలే అని చెప్పేసి అనుకుంటే కనుక ఖచ్చితంగా నష్టపోతారు. ఇలా చేయాల్సిందే. పనులన్నీ పక్కన పెట్టి వినండి. ఈ రాశి వారిది ఏమిటంటే కనుక మంచి మనస్తత్వం, వ్యక్తిగతంగా చాలా మంచివారు, చాలా తెలివైన వారు, సమయ స్ఫూర్తి కలిగినటువంటి వారు. వీరు గత కొంతకాలంగా కొన్ని బయటికి చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్నారు. కొన్ని కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారు. వీరు జాతకపరంగా చాలా అదృష్టవంతులు, చాలా తెలివైన వారు. కాకపోతే ఏమిటంటే వీరి దగ్గర తెలివితో పాటుగా ఒక్కొక్కసారి వీళ్ళు తీసుకునే నిర్ణయాల్లో పొరపాట్లు కూడా ఎక్కువ ఉంటూ ఉంటాయి. కరెక్ట్ అనుకుంటూ ఉంటారు, కానీ అది క్లియర్ అయిపోయింది. కరెక్ట్గా ఓకే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు, కానీ క్లియర్ అవ్వదు. అది మీరు క్లియర్ అయ్యింది అని చెప్పి అనుకుంటున్నారు అంతే. మీరు ఏమిటంటే మనసులో ఒకలాగా, పైకి ఒకలాగా నటించడం చేత కానివారు. ఓకే, అంతా క్లియర్ అయిపోయింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు, కానీ అలాంటి క్లియర్ అవ్వనటువంటి అంశంలో ఈ కిలాడి స్త్రీ అనేది పుట్టుకొచ్చిందనమాట. అసలు వీరు ఎవరంటే గనక మీ జాతకపరంగా మీరైతే అదృష్టవంతులు, అందంగా ఉంటారు. మీ రాశిలో ఉన్నటువంటి పురుషులు అయితే కనుక ఎవరైతే ఉన్నారో చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. ఆరోగ్యం మీద అవగాహన ఉంటుంది. మంచి ఎత్తు పర్సనాలిటీ, జిమ్ చేయటం కావచ్చు, లేకపోతే కొన్ని రకాల వ్యాయామాలు చేయడము, ఆరోగ్యం మీద దృష్టి ఉంచుకోవడము, మానసికంగా ప్రశాంతంగా ఉండడము, ఇలాగా ఉండడం వల్ల మీరేమిటంటే చాలా చక్కగా ఉంటారు. అలా చక్కగా ఉన్నప్పుడు ఆ మగవారే కాదు, ఆడవారు బాగున్నారు అని చెప్పి అనుకునేది ఆడవారు కూడా. మగవారు బాగున్నప్పుడు ఏమిటంటే కొంతమంది అలా అట్రాక్ట్ అవుతూ ఉంటారనమాట. అలాగే ఆ స్త్రీ కూడా మిమ్మల్ని ఇష్టపడడం, అభిమానించడం జరిగింది. అది ఒక ఉద్యోగ స్థలంలో కావచ్చు, వ్యాపార స్థలంలో కావచ్చు, లేకపోతే మీరు చదువుకునే స్థలాల్లో కావచ్చు. ఇట్లా ఎప్పుడైనా ఎక్కడైనా కానివ్వండి. కాకపోతే ఆ యవ్వన స్థితిలో ఆ స్త్రీ మీ జీవితంలోకి ప్రవేశించింది. అయితే మీరు తన విషయంలో చేసిన పొరపాటు ఒక్కటే ఉంది. ఇక్కడ కిలాడి స్త్రీ అని మనం చెప్పుకున్నాం కదండి. కానీ నిజానికి
ఆ అమ్మాయి కూడా చాలా మంచిదనమాట. మొదట్లో ఏమిటంటే చాలా మంచిది, చాలా పద్ధతి కలిగినది. తను కూడా మిమ్మల్ని ఎంతగానో ఇష్టపడింది. తను కూడా ఏమిటంటే ఆ యొక్క పద్ధతి కావచ్చు, తన యొక్క సంప్రదాయం కావచ్చు, అవన్నీ కూడా మిమ్మల్ని కూడా ఆకర్షితులను చేశాయి. మొట్టమొదట ఏమిటంటే తను మిమ్మల్ని ఇష్టపడి ఒక సైడ్ నుంచి ఇష్టపడుతూ వచ్చినప్పటికీ అది ఏదో ఒక రూపంలో తను ఓపెన్ అయ్యి చెప్పడం కావచ్చు, లేకపోతే మీరు కూడా తెలుసుకోవడం కావచ్చు. అక్కడ మీరు కూడా ఏమిటంటే తనని ఇష్టపడడం మొదలుపెట్టారు. తన మీద మీరు కూడా ఎంత ప్రేమ పెంచుకున్నారంటే, ఇప్పుడు ఎవరైనా సరే అంతే కదండి. ఒక మనిషి మీద తట్టుకోలేని ప్రేమ చూపించినప్పుడు అవతల వాళ్లకు కూడా కాస్తో కూస్తో వాళ్ళు కూడా మా సొంతమైతే బాగుండు అనేటటువంటి ఒక ఫీలింగ్ అనేది కలుగుతుంది. అదే ఫీలింగ్ మీకు కూడా కలిగింది. తనని కూడా మీరు అభిమానించారు, ఇష్టపడ్డారు. తనతో మాట్లాడడం, తనతో కలిసి బయటికి తిరగడం కావచ్చు, ఇలాంటివి కొన్ని చేశారు. తనకు మీరు దగ్గరగా ఉండడం కూడా చేశారు. అలా చేసినప్పుడు ఏమిటంటే ఆ స్త్రీ మిమ్మల్ని సొంతం చేసుకోవాలి అనే నిర్ణయానికి కూడా వచ్చింది. ఎప్పుడైతే మీరు అప్పుడప్పుడు తనతో మాట్లాడడం ఇలా చేశారో అది ఏమిటంటే తనకు బాగా నచ్చి ఇంకా కావాలి, అందులో నచ్చిన మనిషి వ్యక్తిత్వం ఇంకా నచ్చుతుంది. తను మనస్ఫూర్తిగా ఇష్టపడిన మనిషి. ఒకసారి 2 సార్లు కాదు, తను ఎప్పుడు కూడా నా సొంతం కావాలి అనే ఒక నిర్ణయానికి తను కూడా రావడం జరిగింది. ఇక్కడ మీరు ఈ రాశిలో ఉన్నటువంటి కొంతమందికి ఏమిటంటే దురదృష్టవశాత్తు వివాహం అయిన తర్వాత ఈ బంధాలు ఏర్పడినమాట. కొంతమందికి వివాహం ముందు ఏర్పడినవి అన్నమాట. కొంతమందికి వివాహం కాకముందే ఏర్పడి ఉన్నారు చూడండి, వారికి ఇబ్బంది ఎక్కువ ఉంటుంది. మీరు వివాహం అయిన తర్వాత మీ యొక్క జీవితం ఇప్పుడు మీ చేతుల్లో లేదు. అంటే భార్య కుటుంబం ఇక మీరు దాంట్లోకి వెళ్ళిపోవాల్సిందే. కానీ ఇప్పుడు ఆ స్త్రీ ఏమిటంటే ఆ అభిమానాన్ని ఇష్టంగా మార్చుకుని తను ఏమిటంటే మిమ్మల్ని సొంతం చేసుకోవాలని అనుకుంటుంది. అక్కడ మీకు తేడా కొట్టేసింది. అంటే మాకు సొంతం కావాలి, నేను కూడా వాళ్ళ లైఫ్లో ఉండాలి, లేదా నా లైఫ్లోకి అతన్ని తెచ్చుకోవాలి అనేటటువంటి ఒక గట్టి సంకల్పంలోకి ఆ స్త్రీ వెళ్ళిపోయిందనమాట. అలా వెళ్ళిపోయి తను ఏమిటంటే ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టింది. దానికి ఫస్ట్ మిమ్మల్ని అడగడం కూడా జరిగింది. ఇట్లా మీరు మా సొంతం కావాలి, నా దగ్గర కూడా ఉండాలి, అది ఇది అని చెప్పేసి అడిగినప్పుడు మాకు లైఫ్ ఉంది, నా లైఫ్ నాకుంది, ఆల్రెడీ వివాహం అయింది, నాకు ఇంట్లో భార్య ఉంది, కుటుంబం ఉంది, నేను అలా చేయడానికి ఏమాత్రం కూడా సిద్ధంగా లేను, నాకు గౌరవ మర్యాదలు కూలిపోతాయి అని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది. అలా చెప్పినా కూడా ఆ స్త్రీ ఏమిటంటే అది తీసుకోలేక, ఎందుకంటే మిమ్మల్ని ఇష్టపడడం వల్ల, మీరే లోకంగా ఉండడం వల్ల, తను కూడా మొదటగా మిమ్మల్ని ప్రేమించడం వల్ల ఏమిటంటే తను తీసుకోలేకపోతుంది. ఆ విషయాలు మీరు మాట్లాడడం అప్పుడప్పుడు కూడా నచ్చడం లేదు. కలుసుకోవాలి అనిపిస్తుంది తనకి, మాట్లాడాలి అనిపిస్తుంది తనకి. ఇలాంటివి ఏమిటంటే తను తీసుకోలేకపోతుంది. అచ్చంగా నా దగ్గరే ఉండాలి, నాకే సొంతం కావాలి అనే ఒక ఇదిలోకి వెళ్ళిపోయింది. అలాగా చేసినప్పుడు మీరు ఏమిటంటే దానికి ఏమాత్రము కూడా ఒప్పుకోరు. ఎందుకంటే వివాహం కాకపోతే ఎలాగైనా పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ వివాహం అయ్యాక మళ్ళీ తను వేరే వాళ్లను మీ జీవితంలోకి ఆహ్వానించాలంటే మీకు కష్టం. అది ఎవరికైనా సరే ఖచ్చితంగా ఇబ్బందిగా ఉంటుంది. అదే ఇబ్బంది ఇక్కడ ఈ రోజే కాదు, చాలా రోజుల నుంచి ఫేస్ చేస్తున్నారు. కానీ ఈ రోజున ఒక నష్టం జరుగుతుంది. వారి వల్ల జరిగే నష్టం మీ పరువుకు భంగం కలిగిస్తుంది, లేదా మీ జీవిత భాగస్వామికి భంగాన్ని కలగచేస్తుంది. భంగపడతారు, ఇబ్బంది పడతారు, బాధపడతారు. మీరు కూడా ఇది ఫేస్ చేసి తనని దూరం పెట్టేయడం జరుగుతుంది. అయితే తను తీసుకోలేకపోతుంది. తనకి మీరు గుర్తొస్తున్నారు. ఎలాగైనా కావాలి, కలిసి బ్రతకాలి అని చెప్పేసి ఇక తన ఆలోచన అక్కడే ఆగిపోయింది. అదే మూర్ఖత్వంగా తయారయ్యింది. అది మీ మీద ఉన్న పిచ్చి ప్రేమకు సంకేతం. మీకు ఒక శాపంలాగా మారింది అన్నమాట. ఒక్కొక్కసారి ప్రేమ కూడా శాపంగా మారడం, ప్రేమ కూడా పగగా మారడం అంటే ఇదే కాబోలు. అలాగే ఇక నో అని చెప్పిన తర్వాత అర్థం చేసుకుని ఆగిపోవాలి. కానీ కుదరదు అని తనకి కూడా తెలిసిన తర్వాత కూడా అదే కావాలి అని చెప్పేసి అనుకోవడము ఆ యొక్క స్త్రీ వ్యక్తిత్వాన్ని అక్కడ కోల్పోవడం జరుగుతుంది. కానీ మీరు కూడా ఏమిటంటే ఇక వెంటపడగా మీలో ఓపిక నశించిపోతుంది. గట్టిగా చెప్తారు, నాకు వస్తే మీరు మాట్లాడితే అస్సలు ఇట్లా మాట్లాడడం కూడా నాకు నచ్చడం లేదు.
నాకు అవసరం లేదని చెప్పేసి మీరు ఏమిటంటే తనని పూర్తిగా దూరం పెట్టేశారు. అలా దూరం పెట్టాక తను ఏమిటంటే అది పగగా మార్చుకొని ఎలాగైనా సరే మిమ్మల్ని వారి యొక్క పంతం నెగ్గించుకోవాలని, మిమ్మల్ని సొంతం చేసుకోవాలని ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి అక్కడ ఆ స్త్రీ మర్యాదను కోల్పోయింది. అక్కడ మీరు ఏమిటంటే కొంచెం బాధ కలిగేలాగా మాట్లాడారు. చివరి దశలో ఏమిటంటే అసలు నువ్వు ఆడదానివేనా, చీ అంటున్నా ఇలా వెంటపడుతున్నావు ఏమిటి, నీకు కొంచెం కూడా సిగ్గు ఏమీ లేదా అని చెప్పేసి మీరు కొంచెం ఇట్లా మాట్లాడేసరికి తను ఏమిటంటే తీసుకోలేక నేను ఇష్టపడితే మాత్రం తనకి ఒక లైఫ్ ఉందని తెలిసి కూడా నా జీవితంలోకి ఎందుకు వచ్చావో, నా మనస్సుతో ఆడుకోవాలని ఎందుకు చూస్తున్నావంటూ మీరు మాట్లాడిన మాటలు తనకి బాధను, కోపాన్ని పెంచాయి. మీ మీద కోపం పెట్టుకుంది. అది మీరు కూడా చేసిన పొరపాటు, మీ తప్పు కూడా ఉంది కదండి. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయి. అలా మీ లైఫ్ మీకు ఉందని తెలిసి కూడా కొంతమంది తీసుకునే వాళ్ళు ఉంటారు, ఇంకొంతమంది తీసుకోలేని వారు ఉంటారు, వదిలేసుకునేవారు ఉంటారు. కానీ దురదృష్టవశాత్తు తన మనసుకు తీసుకుని తను నిజంగా మిమ్మల్ని ఇష్టపడింది కాబట్టి తన సైడ్ నుంచి తన బాధ న్యాయంగా ఉంటుంది. కానీ మీరు మీ యొక్క జీవితం అనేది మీకు పర్సనల్గా ఉంది కాబట్టి ఆ స్త్రీని దూరం పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి మీరు కొంచెం కఠినంగా తనను అవమానించేట్లుగా ఈరోజు మాట్లాడతారు. ఈరోజు మాటలు అదుపులో పెట్టుకోండి. ఈ స్త్రీ అనే కాదు, మీ యొక్క రంగాల్లో, మీ యొక్క ఉద్యోగ వ్యాపార జీవితంలో, మీ యొక్క కుటుంబంలో కూడా ఈరోజు మాట దగ్గర పెట్టుకోండి. మాట మీద నిలకడలేని తత్వం ఉండొచ్చు. బుధ గ్రహం యొక్క అననుకూలత మీ యొక్క మాటలు కఠినత్వాన్ని కలగచేస్తుంది. మీరు జాగ్రత్తగా మాటల్లో పొరపచ్చాలు లేకుండా ఉండండి. వీలైతే మౌనంగా ఉండండి. మీ పరిస్థితిలో ఈ స్త్రీ ఉండొచ్చు, మీకు తెలియకపోవచ్చు. ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా ఈ స్త్రీ మీ జీవితంలో ఉందంటూ పండితులు చెప్తున్నారు. ఆడదాని ఏడుపు ఉసురు తగులుతుంది. ఆడదాని వల్ల రాజ్యాలే కోల్పోయిన వారు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి తను ఇంకా ఎక్కువ బాధపడడం జరిగింది. కాబట్టి మీరు ఏమిటంటే తప్పు ఒప్పు మీ ద్వారా కూడా తప్పు ఉంటుంది. తను మీ వల్ల అలా అయిపోయింది కాబట్టి మిమ్మల్ని సొంతం చేసుకోవాలని వెనుకల చాలా చెడు ప్రయోగాలు చేస్తోంది. చెడు ప్రయోగాలు ఏంటి అని అంటే మీ మీద నలుగురికి బ్యాడ్గా చెప్పడము, మీ చుట్టూరా ఎవరైతే ఉంటారో మీ ఫ్రెండ్స్కి కావచ్చు, వాళ్ళకి కావచ్చు, మీరు వ్యాపారం చేస్తుంటే భాగస్వామ్యులకి కావచ్చు, మీ వినియోగదారులకు కావచ్చు, మీ ఇరుగు పొరుగు వారికి కావచ్చు, మీ మీద చాడీలు లేనిపోనివి చెప్పడము, వారికే తెలియకుండా ఒక మత్తులో ఉండిపోయి మీ మీద ఎన్నో రకాలైనటువంటి నిందలు మోపడము, ఆరోపణలు చేయడము, మీ భార్య భర్తల మధ్య అనుమానం కలిగే విధంగా ప్రవర్తించడము లేదా చెప్పించడము, ఇలాంటి ప్రయత్నాలు కూడా చేస్తోంది. ఈరోజు ఇదంతా మీ వెనుకలే జరుగుతుంది. మీరు పోల్చుకోలేకపోతారు, తేల్చుకోలేకపోతారు. మీది ఏదైనా చిన్న తప్పిదం ఉండి ఉండొచ్చు. వారితో ఎప్పుడైనా మాట్లాడడం, బలహీన క్షణాల్లో వారితో ఏదైనా షేర్ చేసుకోవడం, మీ పర్సనల్ మ్యాటర్స్ చెప్పడం, ఇలాంటివి జరిగి ఉండవచ్చు. స్త్రీతో అయినా కావచ్చు. ఈ రాశి జాతకులు ఆడవారు అయితే కనుక మీరు మీ స్నేహితులు అనుకుంటున్న స్త్రీతో కూడా కావచ్చు. మీ జీవితం బాగుంది, మీ పర్సనల్ లైఫ్ బాగుంది, వాళ్ళ పర్సనల్ లైఫ్ బాగోలేదని ఆ స్త్రీ మీ మీద చాడీళ్ళు చెప్పడం కూడా జరగవచ్చు. లేదా మీ యొక్క వ్యక్తిగత విషయాలు వారితో ఏదైనా పంచుకున్నా అవి ఈ రోజున బయట పెట్టడం కావచ్చు. ఈర్ష్య, అసూయతో నిండిన స్త్రీ మీరు ఆడవారు అయితే గనక ఇంకా జాగ్రత్తగా ఉండండి. ఆడవారి మీద అనుమానం, అవమానం, ఆరోపణ, నింద చెరగడానికి సమయం పడుతుంది. ఈ రోజున ఆ స్త్రీ ఎవరైనా కావచ్చు. ప్రత్యక్ష దాడి అయినా పరోక్ష దాడి అయినా ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉండండి. మీ మీద గౌరవం ఉన్న స్త్రీ అయితే గనక ఇలా చెప్పదు. కానీ గౌరవం లేని స్త్రీ మీ చుట్టూరా ఎవరో ఉన్నారు. వారిని మీరు పోల్చుకోలేకపోతున్నారు. కావున మాట ఎలా ఉంటుందంటే వీరిది కొంచెం బాగా మాట్లాడితే వీరి పర్సనల్స్ అన్నీ చెప్పేస్తూ ఉంటారు. ముఖ్యంగా వివాహమైన స్త్రీలు ఈ విషయం మీద ఈ రోజునే కాదు ఇక మున్ముందు కూడా జాగ్రత్తగా ఉండండి. ఈ రోజున అయితే దాని ప్రభావం ఎలాగైనా సరే మీకు సీతాకోక చిలుక ఎఫెక్ట్ గురించి తెలుసు కదండి, అలా మీ మీద పడుతుంది. ఒక నింద కావచ్చు, ఆరోపణ కావచ్చు, ఇబ్బంది కావచ్చు మీ జీవితంలో ఈ రోజు తలెత్తుతుంది. అర్థం చేసుకునే కుటుంబ సభ్యులు అర్థం చేసుకోకపోవడము మీకు ఇంకా బాధను కలగచేస్తుంది. మీరు చేయాల్సింది ఏమిటంటే గనక ఒకవేళ మిమ్మల్ని ప్రేమిస్తున్న స్త్రీ అయితే మీకు తెలిస్తే గనక
వారికంటూ ఒక లైఫ్ ఉండేలాగా ఏదైనా ప్రయత్నం చేయండి. తన మనసు మార్చుకుని పెళ్లి కాని అమ్మాయి అయితే కనుక తనకి ఎలా అయినా నచ్చజెప్పి అన్నీ అర్థమయ్యేలాగా చెప్పి, మా జీవితం ఇప్పుడు మాది కాదు, మాకు ఆల్రెడీ వివాహం అయిపోయింది కాబట్టి నువ్వు కూడా వివాహం చేసుకో, తప్పో ఒప్పో అయిపోయింది, ఇలా తనకి నచ్చజెప్పడం లాంటివి చేయండి. మీ మీద అసూయ పెంచుకున్న స్త్రీ అయితే మీ మనసులో తెలిసిపోతుంది. ఈ రాశి ఆడవాళ్ళు ఆ స్త్రీతో ఈ రోజున కాస్త సమయం వెచ్చించండి. వారి యొక్క భార్యాభర్తల మధ్య గొడవను తీర్చే ప్రయత్నం చేయండి. వాళ్ళ గొడవ మాకెందుకులే అని విడిచిపెట్టద్దు. వారి యొక్క సమస్యను మీరు పరిష్కరిస్తే మీకు సమస్య సృష్టించకుండా ఆ యొక్క స్త్రీ మనసు మారుతుంది. కావున మీ ఇరుగు పొరుగు కానీ, స్నేహితులు కానీ, మీ యొక్క ఉద్యోగ జీవితంలో, వ్యాపార జీవితంలో ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్న భార్యాభర్తలు ఉన్నారో మీకు ఆ స్త్రీ చెప్తూ ఉంటే గనక ఖచ్చితంగా వారి సమస్యలు కలగ చేసుకుని మీరు పరిష్కరించే ప్రయత్నం చేయండి. పెళ్లి కాని అమ్మాయి అయితే పెళ్లి చేసే ప్రయత్నం చేయండి. అలా చేయడం వల్ల ఇక నిదానంగా ఏమిటంటే గనక తప్పు ఒప్పులు అనేది సర్వసాధారణం. మనిషి పుట్టాక పొరపాట్లు తెలుసో తెలియకో చేస్తూనే ఉంటారు. కాబట్టి ఆ తప్పు కాడి జీవితం ఆగిపోకూడదు. తెలుసో తెలియకో పొరపాటు అనేది జరిగిందని చెప్పి తనని మీరు మార్చి వివాహం చేయడం వల్ల, లేదా భార్యాభర్తలను కలపడం వల్ల, లేదా పిల్లల మొహం చూసి మారమని చెప్పడం వల్ల, ఇలా మీరు ఈ యొక్క ప్రయత్నం చేస్తే గనక పరిస్థితి మార్చుకున్నవారు అవుతారు. ఇంట్లో భర్త సరిగా లేకు, కుటుంబ పరిస్థితులు సరిగా లేకు కొంతమంది ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇలాంటి వివాహమైన ఆడవారు అయితే మాత్రం మీరు ఏమిటంటే వాళ్ళకి కఠినంగా చెప్పకుండా, ఇది అమ్మ తెలుసో తెలియకో మాట్లాడుకున్నాం, చేసుకున్నాం, ఇక ఇంతటితో అయిపోయింది, మీ లైఫ్ మీరు చూసుకోండి, ఇది కరెక్ట్ కాదని మగవారు చెప్పేయండి. తనకు నచ్చ చెప్పండి. తన జీవితంలో నుంచి అంటే నిదానంగా చెప్పి కటువుగా కాకుండా మీరు శుతిమెత్తంగా మాట్లాడండి. ఎందుకంటే వివాహమైన వాళ్ళలో కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు. కుటుంబ పరిస్థితులు సరిగా లేక, భర్త తరపున సరి అయిన సపోర్ట్ లేక కొంతమంది ఇలాంటి పొరపాట్లు కూడా చేస్తూ ఉంటారు. అంతేకాని వాళ్ళు వ్యక్తిగతంగా మంచి వాళ్ళు కాదు అని చెప్పి ఇక్కడ అర్థం కాదు. పద్ధతి గల కుటుంబంలో నుంచి పద్ధతిగా వచ్చే ఆడవారు కూడా చాలామంది ఉంటారు. కాకపోతే వాళ్ళు ఊహించిన లైఫ్కు భిన్నంగా వాళ్ళ జీవితం ఉండేసరికి తీసుకోలేక మంచిగా అంటే వాళ్ళ కళలకు తగ్గట్లుగా ఉన్న మంచి మనిషిని కోరుకోవాలని ఎవరికైనా ఉంటుంది. అలాగే వీళ్ళు కూడా అదే అనుకుంటున్నారు. లేదా వారి జీవితం బాగోలేదని మీ జీవితం బాగుందని ఈ ఆడవారు మీ మీద అంటే ఈ రాశిలో ఉన్న ఆడవారి మీద కక్ష పెంచుకొని ఉండొచ్చు. కాబట్టి అలాంటి వారు కూడా అంటే అది హద్దులు దాటుతూ ఉన్నప్పుడు వాళ్ళని ఇంకా అంతటితో ఆపేసేయాలి. హద్దు దాటారు కాబట్టి ఇది కరెక్ట్ కాదని చెప్పి సునాయాసంగా తనని మీ జీవితంలో నుంచి పక్కన పెట్టేయండి. అంతేకాని తనని అవమానించొద్దు. ఇళ్లలో వాళ్ళ గురించి గొప్పగా మాట్లాడుతూ తనని తేలికగా తీసేయొద్దు. ఎందుకంటే పరిస్థితుల వల్ల కొంతమంది అలా అవుతూ ఉంటారు. కానీ ఎవరు కూడా తప్పులు చేయాలని చెయ్యరు. అలాగా తనకి నిదానంగా చెప్పి పక్కన పెట్టండి. తనకి మీరు ఎక్కడ ఫోన్లో కానీ ఎక్కడ టచ్లో ఉండొద్దు. కొన్నాళ్ళు కనపడొద్దు. అలా చేయడం వల్ల ఏమిటంటే నిదానంగా తను కూడా మిమ్మల్ని మర్చిపోయే అవకాశం ఉంటుంది. అలాగే మీరు కూడా ఎప్పుడూ కూడా ఒక లైఫ్ అనేది ఉన్నప్పుడు పక్కన వాళ్ళు ఎవరైనా అంటే మన లైఫ్లోకి రావాలని చూస్తున్నప్పుడు అక్కడ దాకా రానివ్వద్దు. ఇలా రాణిస్తే తర్వాత ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయి. పరువు పోతుంది. కాబట్టి జాగ్రత్త తప్పనిసరి. భార్యకు భర్త, భర్తకు భార్య, ఇలా కుటుంబం అనేది కలిసిమెలిసి ఉండాలి. కానీ బయట చూసిన కళ్ళు వెళ్ళిన కాడికల్లా మనసు వెళితే గనుక మనిషి పరువు పోతుంది. ఒక్కొక్కసారి ఆ సమస్యలు కటువుగా మారిపోతాయి. సున్నిత సమస్యలు ఇవి. కొంతమంది మనసుకు సీరియస్గా తీసుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి జాగ్రత్త తప్పనిసరి. మీరు ఏమిటంటే ఏ మాత్రము కూడా కటువుగా చెప్పొద్దు. నిదానంగా మాట్లాడండి. ఈరోజు మాత్రం మీ మాట చాలా శుతిమెత్తంగా ఉండాలి. మీ ఆలోచన విధానం న్యాయంగా ఉండాలి. సమస్యకు పరిష్కార దిశగా వెతకండి. నిత్యము ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. బలహీన క్షణాల్లో బలంగా మారడానికి ప్రయత్నించండి. ఎదుటి వారి యొక్క జీవితంలో మనం పాత్ర పోషించాలి అనుకోవడం తప్పు. భార్య భర్తలు తప్పితే ఎదుటి వారి జీవితంలో ఎవరి జీవితంలోకి వెళ్ళకూడదు. భార్యాభర్తలను విడదీయాలి, అనుమానం పుట్టించాలి. నలుగురులో మీరు చాలా వరకు కూడా ఇలాంటివి ఫేస్ చేస్తూ ఉంటారు. వాటన్నింటినీ ఎదుర్కొంటాము. ఒక్కొక్కసారి ఎంతవరకు అంటే కనుక మనం జాగ్రత్తగా ఉండనప్పుడు మన పరువు అయితే పోతుంది.
మంచితనంగా నిదానంగా చెప్పేసి ఎవరితో కూడా ఎక్కువగా మాట్లాడకుండా పక్కకి తప్పుకోండి. ఎవరితో ఏ చర్చలు పెట్టుకోకూడదు. అయితే ఈ స్త్రీ గురించి మీకు చెప్తున్నాం కదండి, ఆ స్త్రీ ఎవరో తెలుసుకోవాలి అనుకుంటే గనక ఎస్ అనే అక్షరం, పి అనే అక్షరంతో పేరు కలిగిన స్త్రీ అని చెప్పడం జరుగుతుంది. అంటే ఈ అక్షరంతో పేరు కలిగిన ప్రతి స్త్రీని అనుమానించమని కాదండి, ఆ యొక్క స్త్రీ ఈ అక్షరాలతో పేరు కలిగి ఉంటుంది. ఎవరైనా కావచ్చు. కావున ఈ అక్షరంతో పేరు కలిగిన స్త్రీలతో కటువుగా మాట్లాడొద్దు. వారు ఏదైనా చెప్తుంటే ముందుగా ఆగి ఆలోచించి ఆలకించండి. వారికి ఏదైనా సమస్య ఉందని చెప్తే తీర్చే ప్రయత్నం చేయండి. ముభావంగా ఉండొద్దు. వారి యొక్క ఇబ్బందిని మీరు సరదాగా తీసుకోవద్దు. ఇవాళ ఎవరితో వివాదం చేసుకోవద్దు. పాత కోపాలు ఈరోజు బయట పెట్టవద్దు. శుభకార్యాలకు ఈ రోజున ఉదయం అనుకూలంగా ఉంటుంది. రాత్రి వేళ అనవసర నిర్ణయాలు తీసుకోవద్దు. ఇంట్లో చిన్న దీపం వెలిగించడం శుభప్రదం. పాత బట్టలు దానం చేయండి. ఈరోజు ఎర్ర రంగు దుస్తులు ఈ రోజుల్లో దూరంగా ఉంచండి. ఈరోజు ఎర్ర రంగు దుస్తులు ధరించొద్దు. కొత్త వ్యక్తులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ మనసులో వచ్చే ఒక్క నెగిటివ్ ఆలోచనను వెంటనే ఆపేయండి. ఆధ్యాత్మిక గ్రంథం ఏదైనా చదవండి. ఇంట్లో విలువైన వస్తువులను సురక్షితంగా ఉంచండి. పాత పెండింగ్ పనులను పూర్తి చేయడానికి ఈరోజు సరి అయిన రోజు. కుటుంబ పెద్దల మాట వినండి. నీరు ప్రవహించే చోట కోరిక చెప్పండి. దానం చేసే అలవాటు కొనసాగించండి. చిన్న చిన్న ప్రయాణాలకు ఈరోజు శుభకరము. ఆర్థిక విషయాల్లో తొందరపడవద్దు. మీ ఆరోగ్యాన్ని అలసత్వం చేయొద్దు. మీకు మీరు న్యాయం చేసుకోండి. మీ విలువను తగ్గించుకోవద్దు. ఈ రాశి జీవితంలో ఈ రోజున భావోద్వేగ మార్పులు ఎలా జరుగుతాయి అంటే గనక మీ యొక్క మార్పులు మీకు అర్థం కావు, కన్ఫ్యూజ్డ్గా ఉంటారు. ఈ రాశి జీవితంలో మాత్రం ఈ రోజున ఏదో కష్టం, ఏదో ద్రోహం, ఏదో నష్టం చూసినట్లుగా అనిపిస్తుంది. కానీ మీ అంతర్మదన మానసిక బలంగా మార్చుకోండి. ఈ రోజున మీలో జరిగే అంతర్మదనానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టేయండి. ఈ రోజున ఎవరో ఒకరితో చేసే సంభాషణ మీ ప్రేమ జీవితాన్ని పూర్తిగా మార్చే అవకాశం ఉంది. అది స్త్రీతో అయినా మగవారితో అయినా. ఇన్నాళ్లుగా మీ హృదయంలో దాచిపెట్టుకున్న భావాలు ఈరోజు బయట పెట్టాలనిపిస్తుంది. ఇదే బలహీన క్షణం. ఈ విషయంలోనే జాగ్రత్తగా ఉండమని పదే పదే హెచ్చరించడం జరుగుతుంది. మీరు నిజంగా ఎవరిని కోరుకుంటున్నారు, ఎవరు మీకు సరిపోతారు, వివాహం కాని వారికి అర్థమవుతుంది. వివాహితులకు కుటుంబంలో శాంతి పెరుగుతుంది. చిన్న చిన్న విభేదాలు తగ్గుతాయి. ఈ సమయం ప్రేమ జీవితానికి కొత్త చాప్టర్ తెరిచే సమయం. మీ భార్యాభర్తలు ఇరువురు కూర్చొని మాట్లాడుకుని చిన్న సమస్య ఉన్నా తేల్చుకోండి. ఇంట్లో ప్రేమ దొరకడం లేదని బయట స్త్రీలు, బయట పురుషుల మీద కన్ను పడవచ్చు. ఆర్థిక విషయాల్లో స్పష్టత ఉంటుంది, పురోగతి ఉంటుంది. ఆర్థికంగా ఇన్నాళ్ళు నిలకడలేని కాలాన్ని ఎదుర్కొన్నారు. ఈరోజు ఒక చిన్న చెరుజల్లు లాంటి అవకాశం వస్తుంది. ఈ రోజున ఖర్చులు కాస్త పెరగొచ్చు, జాగ్రత్త. పాత అప్పులు, అనవసర ఖర్చులు, నిలిచిపోయిన చెల్లింపులు మీ మనసుకు భారంగా మారి ఉండవచ్చు. కానీ ఈ రోజున మీ కష్టాన్ని భగవంతుడే తీరుస్తాడు. మీరు మీ ప్రయత్నాలు చేయండి. మౌనంగా, బద్ధకంగా, సోమరితనంగా ఉండొద్దు. ఎదుటి వారి ఆలోచనలు కూడా ఆలోచించేంత తెలివితేటలు మీకు ఉన్నాయి. తెలివికి పదును పెట్టండి. నిత్యం ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. సమస్య నుండి బయటపడాలి, కొండెక్కాలి అని చెప్పి మీరు మీ మనసులో ఉన్న ఇబ్బంది, అంతర్మదనాన్ని భగవంతునితో చెప్పుకోండి. అంతా మంచి జరుగుతుంది. ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.